అయ్యో ఏంది సిరి నువ్వు బిందె పట్టుకొని నీళ్ళ కోతున్నావా? నువ్వు బిందె పట్టుకొని నీళ్ళ కోడేందో గాని నాకు అస్సలకే మంచిగా అనిపించలేదు. అవునా నిజమా? ఏం చేయలే వదినే, ఇంటికాడ నల్లత్తలేదు, అన్ననేమో లేడు, అందుకే నేనే పోయి తీసుకొస్తున్నా వంట వేయాలి. నువ్వేంది నీ స్టేటస్ ఏంది? నువ్వు గి నీళ్ళ కచ్చుడేంది? నువ్వు గిట్లా చిటికెత్తే నీ ఇంటి ముందట నీళ్ళ ట్యాంకే ఉంటది, కసొంటి దానికి నీళ్ళ కోడేంది? ఛీ నాకు అస్సలకే మంచిగా అనిపించలేదు. మరి ఏం చేద్దాం వదినే, కొన్నిసార్లు తప్పది. ఏమో అబ్బా. అవుగాని ఈ బిందెంది ఇంత మంచిగా ఉన్నది? కొత్త మోడలా? బిందె కొత్తదే, మొన్ననే మా అవ్వగారు పంపించారు. ఈ బిందె ఏముంది వదినే, అడిగితే మా వాళ్ళు ఇంకా 10 బిందెలైనా పంపిస్తారు. బంగారు బిందె ఏపిస్తా అన్నారు కానీ బయట పెడతాళ్ళని ఎత్తుకపోతారని. బంగారు బిందెనా? అంటే ఇది బంగారు బిందె కాదా? కాదు వదినే, ఇది రాగి బిందె. రాగి బిందెనా? నా పెళ్ళైనప్పటి నుంచి ఇసోంటి రాగి బిందె వేయించుకోవాలని నాకు మస్తు కోరుకుండే. ఇప్పటి వరకు నా కోరిక తీరలేదు. ఎంతైనా నువ్వు ఏదంటే అది కొనుక్కుంటావు వదినే, నీతోనైతది. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. అయ్యో వదినే, గీ బిందెకే గింత ఇది అవుతున్నావా? నేను ఇత్త తీసుకో. అవునా? అబ్బా ఎంత మంచిగా ఉంది. ఇసోంటి బిందె తీసుకోనని నాకు ఎంత ఆశ ఉన్నదో. ఇగో తీసుకో. అయ్యో వదినే, తీసుకున్న బిందె నేను తీసుకుంటానా? మళ్ళా నువ్వే ఉంచుకో. ఏంది నాకేనా ఈ బిందె? నీకే. అబ్బా నువ్వెంత మంచిదా అని వదినే. నీ అసొంటి మనసు మన వాడకట్టు మీద ఎవ్వరికి లేదు. నువ్వు దేవతవు. నువ్వు ఏది అడగంగానే అది ఇస్తావు తెలుసా? ఎంత మంచిదానివో. నీకు నీళ్ళే కదా కావాల్సింది. ఈ బిందె నేను ఉంచుకొని వేరే బిందె నీకు నీళ్ళు తీసుకొచ్చి ఇస్తా. పోవదినే, బగ్గా ఓగుడుతున్నావు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే నిజం నేను పోగినట్టు కనబడుతుందా? ఒక్కొక్కరు అయ్యేది ఉంటే ఎంతగానో అదవును. నువ్వేపటికే ఇది తీసుకో అది తీసుకో అని ఇస్తావు. నీ చెయ్యి బంగారు చెయ్యి తెలుసా? సరే వదినే, కొన్ని నీళ్ళు అయితే తెచ్చియవా? తీసుకొచ్చి ఇస్తా. నువ్వు అస్సలకే రంది పడకు. నువ్వు ఇంటికి వరకు నీ బిందె నీళ్ళు తీసుకొచ్చి ఇస్తా. సరే వదినే. అబ్బా ఎంత మంచిదా. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ బిందె అయితే వచ్చింది. సూపర్ బిందె. ఏది నీళ్ళు పట్టుకురమ్మన్నా ఇంటికి రమ్మన్నా ఎక్కడికి పోయింది ఇది? వచ్చిందండి వయ్యారి. ఎదువారైనా నన్ను ఇంటికి రమ్మను నీళ్ళు తెమ్మని చెప్పి నువ్వు ఎటు పోయినావు? ఏం లేదు బావా, ఇక నువ్వు ఇగత్తలేవు అగత్తలేవు అని నీళ్ళు తెచ్చుకుంటా అని నేనే పోయినా. మధ్యలో స్రవంతి వదినే కనిపించింది, మాట్లాడుకుంటూ కూర్చున్నాను. ఏందే నీళ్ళ పోయినావా? మరి నీళ్ళేవి? నీళ్లు తెద్దామనే పోయినా బావా. పాపం స్రవంతి వదినకు రాగి బిందె కొనాలని ఎప్పటి నుంచో కోరికనట. అందుకే మన బిందె ఇచ్చేసిన. ఏంది మన బిందె ఇచ్చినావా? నీ అడిగిందని బిందె ఇచ్చేసినావు. రేపు పొద్దున ఏడ్చిందని ఇల్లు గిట్లా అమ్మేటట్టు ఉన్నావు కానీ పోనాడు లోపల. జంకలెక్కడ జారి మిఠాయా, నీ నాడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో. జంకలెక్కడ జారి మిఠాయా. అక్క ఏం చేస్తానవే? పని కాలే ఇంకా? నా పని తీరిందే. నీ పని అయిపోయిందా ఇంట్లో పని? ఇంట్లో పని పొద్దుందాకా చేసినా తీరది. అవును ఇలా మార్కెట్ ఉన్నది కదే, పోదాంపా. ఓ పిచ్చిదానా, ఈ పొద్దుగాల ఎందుకే? సాయంత్రం వరకు వస్తే మస్తు తగ్గొకత్తాయి కూరగాయలు. అవును గాని అక్క, నీ ముఖం ఏంది అక్క మొత్తం కలకలలాడుతాంది? ఓ పిచ్చిదానా చెప్తా కూసో. అయితే ఏమైందో చెప్పన్నా, పొద్దుగాల నేను దుకాణంలో పోతా అని రోడ్డు మీదకి వచ్చిన. అదే మన ఇంటి ముందర సిరి లేదా, ఆ సిరి రాగి బిందె పట్టుకొని నా ముందరికి వచ్చింది. ఆ బిందెను చూడంగానే నా పానం అంతా కొట్టుకుంది. దాన్ని అటో ఇటు అని బుదిరకిచ్చి దాన్ని వంగిచ్చే వరకు అది బుస్సువరం వంగింది. ఆయనతో వంగి నాకు ఆ బిందెగా ఉన్నాడు చెప్పని తీసి నా చేతిలో పెట్టింది. బిందె తొప్పిన వానెక్క. ఎంత మంచిగా ఉంది అనుకుంటావే? అది జోకుతే మంచిగా 20 కిలోల దాకా అవుతుంది కావచ్చు బిందె. ఇంకా బంగారు బిందె చేయిస్తా అన్నారట దాని అవ్వగారోళ్ళు. అవ్వా బాగా బలిసిన వాళ్ళు ఉన్నట్టున్నారు కదా. దాన్ని కిందికి మీదికి అట్లనే వంగిచ్చాం అనుకో, అది ఏది కావాలంటే అది ఇస్తుంది తెలుసా? దాన్ని గింతంతా పొంగిచ్చినట్టు మాట్లాడితే చాలు ఉన్నదంతా ఊర్చి పెడుతుంది మనకే. దాని సోపతి మాత్రం బంద్ చేయొద్దే. అవును మంచిగా ఉందని అట్టందిటి.
దా సిరి దా, ఇక దా వదిన దా, ఇక్కడ కూర్చో. అగు మట్టి ఉన్నది పాడే కూర్చో. దులుపుడు ఎందుకు వదినా? ఆ నీ చీర ఎన్ని పైసలు పెట్టుకున్నావో, చీర మాయదా అని. అవును వదినే, గిన్నాకేసి బంగారదేనా? వట్టి బంగారుదేనా? ఇది మొన్న మా వాళ్ళు వేయించారు పండక్కి 5 తులాలు, మధ్యలో డైమండ్ గుడంగా. అవునా? అబ్బా ఈ కమ్మలు కూడా మంచిగా ఉన్నాయి. ఈ కమ్మలు ఎంత అనుకుంటున్నావు వదినే? 2 తులాలు. అబ్బా వదినే, మళ్ళా నీ ముఖానికి ఎంత మంచిగా ఉన్నాయి వదినే. అబ్బా దీనికి ఏది పెట్టినా కూడా సూపర్ ఉంటాయి, అంత కళగా ఉంటుంది దీని ముఖం. మనకున్నాయి చూడు. ఏదో తీ, ఎంతైనా కలగల్ల ముఖం, కడిగినా మంచిగా ఉంటది, కడగకున్నా మంచిగా ఉంటది. అంతే అక్క, నువ్వు చెప్పింది నిజమే. అవుగాని వంట అయిందా సిరి? వంట అయింది వదినే. ఊకే ఇంట్లో ఉండబుద్ది కాక నీతో మాట్లాడతాను ఇటు వచ్చిన. ఏం కూర నేను? మటన్ అంటినా వదినే, మీ తమ్మునికి ముక్కలేంది ముద్ద దిగది. అందుకేనా మీ ఇంట్లో రోజుకొక నీసుకూర వాసన వస్తుంది, నాకు ఆ వాసనకే కడుపు నిండుతుంది. మా ఆయన 15 రోజులకు ఒక్కనాడు కూడా నీసుకూర తేడు. అక్క, బావైనా 15 రోజులకైనా తెస్తాడు, నా మొగడైతే నెల రోజులకైనా తీసుకురాడు తెలుసా. నీ ఇంకా మటన్కేనా? అప్పటికే సరిని తీసిస్తాం మా ఇంటికి రానులే. అబ్బా నీ చెయ్యి ఎంత పెద్ద చెయ్యో, ఎంత పెద్ద చెయ్యో, ఏదన్నా అడిగే వరకే టక్కన తీసుకొచ్చి చెల్లే. అక్క మళ్ళా కొంచెం కొంచెం పెట్టదే, గిన్నె నిండా పెడుతుంది, గిన్నె నిండా పెడుతుంది. అవును నీది గొప్ప మనసే సిరి. దాందేముంది వదినే, మీకు కావాలంటే మళ్ళీ అప్పటికి మా ఆయనతో తెప్పించి అండి మరి మనిషికి వేసిస్తా. అగో చూసినవా అనే చెల్లె, ఇప్పటికైనా అర్థమైందా ఎంత మంచిదో? ఎవరన్నా ఉన్నానా మన వాడకట్టు గిట్లా అడిగితే ముఖం మార్చుకొని పోతారు. సిరి చూసినవా, మనం గింతంత అడిగే వరకే గింత గింత పెట్టిస్తుంది, ఇంత ఇంత తీసుకపోమ్మంటది. అగో తమ్ముడు పిలుస్తున్నట్టున్నాడు, మళ్ళీ వదినే. సరే, సాయంత్రం మటన్ కూర మాత్రం మర్చిపోకు వదినే. చూసినవా అని చెప్పలేదా, అది గింతంత పొగుడుతా చాలు అప్పటికి మటన్ కూర వేసి ఇస్తా అన్నది. నాకు కూడా పొద్దుగల గింతంత మాట్లాడినందుకే 20 కిలోల రాగి బింది ఇచ్చింది. అవునే అక్క, నువ్వు చెప్పింది నిజమేనే అక్క, కానీ మన ఊళ్ళే ఇది దీనంత గొప్పదే కాదు, దానంత పిచ్చిదే లేదు ఇవ్వతి, దానంత పిచ్చిదే లేదు ఇవ్వతి. అవును పిసది గింతంత పొంగే వరకు అన్ని తెచ్చుకోవాలనే అక్క. ఇంకా 4 వద్దులు అయితే మన ఇంట్లోకి సామాన్ కూడా వస్తుంది దీనికి ఇట్లా పొగుడితే. ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు మంచిగా. అవునే అక్క. ఏమైంది ఇప్పటిదాకా మంచిగానే నవ్వుతీవి, ఇప్పుడే మళ్ళీ ముఖం మారుతీవి? అక్క నేను పైకి నవ్వుతాను కానీ లోపల మస్తు బాధ ఉన్నది. ఏమైంది? ఏం బాధ నాతో చెప్పరాందా? నాకు 5 లక్షలు కావాలక్క. మన ఊళ్ళే అందరిని అడిగిన కానీ ఎవ్వరిత్తలేరు. ఏం చేయాలో అర్థమైతలేదు, ఎవరిని అడుగుడో ఏమో అక్క. ఓ పిచ్చిదానా, ఎవరిలో ఎందుకు అడుగుడు? సిరి లేదా, దాన్ని అడుగుదాం. దాన్ని అడిగితే అది పైసలు ఇస్తుంది. 5 సార్లు పొగుడితే అయిపోయే 5 లక్షలు ఇస్తుంది. ఏందో నాకు ఇత్తదంటావా అక్క? నువ్వేం రంది పడకే, నేను ఇప్పిత్త పట్టు పైసలు. అవుగాని మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? 2 నెలల మిత్తితోడు కలిపిత్తక్క. అట్లయితే సరే పా, దాన్ని పొగుడితే మనకు పైసలు ఇస్తుంది. మళ్ళీ మాట పోకుంటే ఇస్తే అయిపోయే. మాట్లాడతా. సిరి అక్క రాండి రాండి, కూర్చో అక్క. తమ్ముడు వేయండా, కనబడతలేడు? ఇప్పుడే బయటకు రండి అక్క, ఏమో పని ఉందట. ఇటే వేసుకురా, అదగంత దూరం వేసుకున్నావు. ఇప్పటిదాకా నేను మాట్లాడుకున్నాం కదా, నేనే అద్దాం అనుకున్నా. ఉండుర్రి మటన్ వేసుకొత్తా. కూసోవే, మటన్ కాదు ఏం కాదు కానీ పోంగా మా తీసుకపోతాంతి. ఏం పనో చెప్పు అదినే. తిన్నావా నువ్వు? తిన్నా. అబ్బా నీకు ఏ చీర కట్టినా కూడా ఎట్లా తయారైనా కూడా మంచిగా కనబడతావే. మన వాడకట్టుకు ఇంత అందంగా ఎవ్వరు ఉండరు. ఎంత మంచి చీర కట్టుకున్నా కూడా అంత మాసిపోయిన మషంత పెగు లెక్క కనబడతారు. వాళ్ళకు కలే కనబడది, నీ ఫేస్ లో ఎంత మంచి కలత్తుందో. నిజమా? నిజంగానే మీకు అబద్ధం చెప్తామా? చెప్పు.
సిరి ఇగో నీతో నువ్వు ముచ్చట చెప్పాలి. చెప్పు వదినా. దీనికాట ఒక 5 లక్షలు కావన్నట. ఏంది 5 లక్షలా? 5 లక్షలా? అయ్యో ఏందే 5 లక్షలా అని బీరిపోతాను. 5 లక్షలు నీకు ఒక బిషాదా? 5 రూపాయలతో సమానం. నువ్వు తలుచుకుంటే 5 లక్షలు 5 నిమిషాలలో ఇస్తావు. అంత మంచి మనసు. నువ్వు గిదానికే బీరిపోతానవేంది? అవుననుకో, కానీ ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే 5 లక్షలని గట్ల మోమాట పడతానవేందే సిరి? మీ అవ్వగారిని అడుగు. మీ అవ్వగారు ఊర్లే సర్పంచి నిన్ను చూస్తేనే దండం పెడతాడు. గంత పెద్ద పరపతి ఉన్నదానివి. 5 లక్షలు ఒక బిషాదా? ఏమో మళ్ళా మాట పోకుండా నీ పైసలు నీకు అప్ప చెప్తుంది. మితితోటి ఇత్తటి ఇవ్వాలి. ఇత్తా అంటాంది కదా చూడు. నువ్వు గొప్ప దానివని చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చిన. నువ్వు అర్థం చేసుకొని సహాయం చేస్తావని నీ దగ్గరికి తీసుకొచ్చిన. నీ అంత మంచిది ఎవ్వరు లేరని చెప్పి తీసుకొచ్చిన. నీది గొప్ప మనసు. అడగంగానే ఇస్తావు. సరే వదినే, అప్పటికి తీసుకొచ్చి నేనే ఇత్తపోను. చూసినావానే అడగంగానే ఇత్తా అన్నది. ఎంత మంచి మనసు చూసినావా? ఇంత కూడా వదిటోళ్ళని బాధ పెట్టది. అంత గొప్ప మనసు. సరేనే సిరి, ఇక మేము పోతాను. అప్పటి వరకు పైసలు తయారు చేసి పెట్టు. సరే వదినే. చూసినావానే చెప్పంగానే ఎంత మంచిగా అర్థం చేసుకున్నదో. ఎంత మంచి మనసు. పోదాం. పోతాను సిరి. సరే వదిలే, పోయేస్తాం. ఏమైంది దగ్గర నలింట్లో కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, వట్టిగానే ఆలోచిస్తున్నా. సరే సరే అన్నమే దుప్ప. బావా ఏంది? నాకు అర్జెంట్ గా 5 లక్షల రూపాయలు కావాలి. ఏంది 5 లక్షలా? ఇప్పటికిప్పుడు 5 లక్షలు ఏ నుంచి తేవాలే? నాకు అవన్నీ తెలియదు. నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో ఎట్లా తెస్తావో నాకు అదంతా అనవసరం. నాకు ఇప్పుడు 5 లక్షలు కావాలి. పక్కంటి శ్రవంతక్క పైసలు అడిగింది. ఆమెకు అవసరం ఉన్నాయట. మళ్ళా 2 నెలల్లో మనకి ఇస్తారట. నువ్వు ఎట్లనే చేసి తీసుకురా. 5 లక్షలు అంటే అట్టి ముచ్చట్నానే. ఇప్పుడు నేను ఏ నుంచి పట్టుకురావాలి? ఇగో నువ్వే నుంచి తీసుకురా బావా. నేను అలాకి ఇస్తా అని మాట ఇచ్చిన. వాళ్ళ ముందట నా పరుగు పోతుంది. నువ్వేమన్నా చెప్పే నా దగ్గర 1 రూపాయి లేవు. ఇగో నీ దగ్గర లేకపోతే నా బంగారం అమ్మి తీసుకురాపో. ఏందే బంగారం అమ్ముతావా? 5 లక్షలు అంటే అట్టి మాటలు అనుకున్నావా? అద్దే నా మాటని మళ్ళా వాళ్ళు ఇస్తారో ఇయ్యరో. గొప్పలకు పోతే మనమే మునుగుతాం. నువ్వు అవన్నీ చెప్పకు. బంగారం అమ్మి తీసుకురాపో పైసలు. అన్ని బట్టి ముచ్చట్లు చెప్తావు. ఇగో అమ్మి తీసుకురాపో. ముచ్చట్లేక పానం అంతా గుంజుతాంది. ఈ రాధిక పోరేంది ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఇంటి ముఖాన్నే అత్తలేదు. పందిరినాక కాసేపు ముచ్చట పెడితే నిమ్మలం అనిపించి పానం. వదినా, ఓ వదినా, ఏం చెప్తున్నావు? ఏం లేదు, అట్టిగానే కూర్చున్నా. దా కూసో. నేనేం కూర్చున్నది అందుకు రాలేను వదినే. నీతో మాట్లాడాలి. ఏం ముచ్చట? ఏం ముచ్చటైంది? రాధికకు 5 లక్షలు ఇచ్చిన. ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. మా ఆయననేమో 2 నెలలు దాటింది కదా, పైసలు అడకరాపో అంటుండు. అయ్యో నేను కూడా చూస్తాను. ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఆ పొల్లి ఇంటి ముఖాన్నే అత్తలేదు. అది కాదు వదినే, మీ తమ్ముడు ఊకే పైసలు అడుగుతుండు. పైగా నా నక్లెస్ అమ్మిచ్చిన. 2 నెలలు వాయిదా పెట్టుకుంది కదా, 2 నెలలు దాటింది. ఫోన్ చేస్తే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వదినే. అయ్యో నక్లెస్ అమ్మిచ్చినావా? మరి అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి వదినే? ఎంత ఉన్నోళ్ళమైనా కానీ ఇంట్లో అయితే పెట్టుకోము కదా. పాపం బాధపడుతుందా? నన్ను నువ్వు అడిగినవా? నన్ను నేను ఇచ్చిన. సరే మరి పా. ఇంటి మొక్కన రాకు కూడా 15 రోజులు అవుతుంది. మరి అడుగుదాంపా ఇంట్లో ఉన్నదో లేదో. దా పావదనే, మీ తమ్ముడు తిడుతుండు నన్ను. అడుగుదాం పారాదు. అయ్యో ఏమున్నది? రాధిక, రాధిక, ఎవరు కావాలమ్మా? రాధిక లేదా? రాధిక ఎవరు? రాధికని విలువ. రాధికిల్లే ఇది. వాళ్ళు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళండి వెళ్ళండి. ఇదేంటి వదినే, నీకు చెప్పకుండానే పోయిందా ఆమె? ఆమె నాకు చెప్పిపోయిందా? నన్ను అంటాను? నాకు అవన్నీ తెలియదు. నేను నిన్ను నమ్మి ఆమెకు పైసలు ఇచ్చిన. నయ్యి నాకు కావాలి. ఇవన్నీ నాకు చెప్తున్నా.
ఇచ్చింది నువ్వు, తీసుకుంది అది, అది వేయింది. నువ్వు మళ్ళీ నన్ను మధ్యలో పెడితే మాత్రం మంచిగుంటది. ఇప్పుడు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు వదినే. మధ్యలో నువ్వు ఉండి ఇప్పించినావు కదా, నేను ఇప్పిస్తా మంచిగా అంటే నేను నా భర్త మాట కాదని ఇచ్చిన నేను. నేను చెప్తే పీ కూడా తింటావా? నీకు తెలియదా? ఏమో బాగా మాట్లాడుతున్నావు. తెచ్చుకున్నదని నువ్వు, ఇచ్చుకున్నదని నువ్వు, నువ్వేమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. ఏతర పోతాడ పీతో పడరట, ఏందోనట. నన్ను అడుగుతాంది పైసలని. ఏమైంది సిరి, పైసలు ఇచ్చిరా? లేదు బావా, ఇయ్యలే. ఎందుకే? ఎప్పుడు ఇస్తారంట మరి? ఇచ్చుడెక్కడిది బావా, ఆ మిల్లు కాల్ చేసిపోయిందట. ఈ విషయం స్రవంతి వదినకు కూడా తెలియదు. అయ్యో ఎంత పని అయిందే. అద్దు అద్దు అంటే విన్నావానే? ₹1 ₹2 5 లక్షలు ఇప్పుడు ఏ నుంచి తీసుకొస్తావు? ఇప్పుడు మంచిగా అయిందా? నేను చెప్తున్నావా? గొప్పలకు పోయి అప్పులు చేయకు. ఎందుకంటే అప్పు తీసుకున్నోడు మంచిగానే ఉంటాడు, ఇప్పించినోడు మంచిగానే ఉంటాడు. మునిగేది నువ్వే. నీ దగ్గర 4 పైసలు ఉంటేనే అందరూ నువ్వేం చేసినా గొప్పగా ఉంది అంటారు. అవే పైసలు నీ దగ్గర లేకపోతే గరీబోడు గోటితో సమానం అంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.